బాలకృష్ణ 101 మూవీ పైసా వసూల్. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం దసరా బరిలోకి దిగుతుంది. దసరాకి మొదటగా రిలీజ్ అయ్యే సినిమాగా డేట్ ఫిక్స్ అయిన చిత్రం కూడా ఈ చిత్రమే. పైసా వసూల్ ఇట్టా ఫ్లాప్ అయితే హీరోగా నటిస్తున్న బాలకృష్ణకు ఎంతవరకు నష్టం కలుగుతుంది, ఈ చిత్రంకు డైరెక్షన్ చేస్తున్న పూరికి ఎంతవరకు నష్టం కలుగుతుంది ఒక్కసారి చర్చిద్దాం. బాలకృష్ణ గత 4 చిత్రాలను పరిశీలిస్తే లెజెండ్, లయన్, డిక్టేటర్, గౌతమిపుత్ర, శాతకర్ణి, ఈ 4 చిత్రాలు లయన్ మినహా మిగతా 3 చిత్రాలు బాక్సాఫీస్పై గర్జించింది. ఒకవేళ ఈ చిత్రం ఫ్లాప్ అయిన బాలకృష్ణకు వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే తన 102వ చిత్రం కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. 102వ చిత్రం కూడా డిజాస్టర్గా మిగిల్చిన బాలకృష్ణ 103వ చిత్రం మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. వీరిద్దరి కాంబోగా హ్యాట్రిక్ మూవీ. బాలకృష్ణ 103వ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఎక్కువ కట్టడం, థియేటర్ల సంఖ్య పెరగడం, ఇక వసూలు సంఖ్య అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, కాసుల వర్షమే. ప్రస్తుతం వెండితెర వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తుంది. పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఈ చిత్రం ఏమాత్రం తేడా కొట్టినా పూరి పరిస్థితి శ్రీను వైట్లేదు. మళ్ళీ మొదటి నుండి అడుగులు వేయాల్సిందే. కానీ అలాంటి పరిస్థితి మాత్రం వచ్చే ఛాన్సే లేదు. గతంలో ఆంధ్రవాలా, 143, సూపర్ ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్ల తర్వాత మహేష్తో కలిసి చేసిన పోకిరి మూవీ ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్. ప్రస్తుతం జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్ ఇలా ఫ్లాప్లతో దోస్తీ కట్టాడు పూరి. ఫ్లాప్ల నుండి పోకిరితో చెలరేగిపోయిన పూరి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పైసా వసూలు చిత్రంతో పూరి చెలరేగిపోవడం ఖాయమని భావిస్తున్నారు సినీ వర్గాలు. పైసా వసూలు చిత్రంలో చావో రేవో తేల్చుకోబోతున్న పూరికి ఈ చిత్రం ఒక సవాలే. అందుకని పూరి లైఫ్కి ఈ సినిమా చాలా కీలకం. అందుకని ఈ చిత్రంతో పూరి జగన్నాథ్ దాదాపు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.